రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల రుద్రంగి మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రుణమాఫీపై ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆది శ్రీనివాస్ అన్నారు. రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పడని మరోసారి కాంగ్రెస్ నిరూపించిందన్నారు. మే 6న వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ హామీ మేరకు రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. 2 లక్షల్లోపు రుణాలు ఒకేసారి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కీలక రుణమాఫీ హామీని సీఎం నిలబెట్టుకున్నారన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తారని ప్రకటించి అంతకంటే ముందే నెరవేర్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కేవలం 28,000 కోట్లు మాత్రమే అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేయడం హర్షణీయమన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు. గతంలో కూడా రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందేనన్నారు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి పోయినప్పటికీ రైతు బంధు సకాలంలో ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నటి రోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్న దాన్ని నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసి 12వ తారీఖు 12 నెల 2018 సంవత్సరం నుంచి 9వ తారీఖు 12 నెల 2023 సంవత్సరం వరకు ఇంచుమించు 5 సంవత్సరాల్లో రైతు తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీను ఏకకాలంలో మాఫీ చేస్తామనే మాట 31,000 కోట్లు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహకారం అందించాలి, రైతు రుణమాఫీ చేయాలని చెప్పిన ఆలోచన ఏ ప్రభుత్వాన్ని రాని పరిస్థితులలో 2008 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ ఉన్నప్పుడు 68,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిన రోజు రైతులు సంబరపడ్డారు, సంతోషపడ్డారు. వారి పాస్ పుస్తకాలు తిరిగి వచ్చి కొత్తగా రుణాలు పొందారు. ఆ తదుపరి 10 సంవత్సరాలు తెలంగాణ పేరు అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ పావలా చొప్పున ఇచ్చిందే తప్ప ఏనాడు 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేసినటువంటి సందర్భం లేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో మొదటి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది కేవలం 16,000 కోట్లు. రెండోసారి అధికారులకు వచ్చినాక 12,000 కోట్లు చేశారు. కానీ మనం 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులు రుణమాఫీ చేయాలని చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట తుక్కుగూడ మహాసభలో బాగా గుర్తుంది రైతులకు. దాన్ని ఈరోజు ఆగస్టు 15వ తేదీ లోపల చేసి తీర్థమని చెప్పి నిన్నటి రోజు మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం రైతుల పక్షాన ఈరోజు ఈ ప్రాంతం నుంచి రుద్రంగి మండల కేంద్రం నుంచి వేల నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల పక్షాన రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు భరోసాకు సంబంధించిన విధి విధానం ఖరారు కూడా రాత్రి రైతు భరోసాను రైతులకు అందివ్వడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. దాని విధి విధానాలను తీసుకొని గత ప్రభుత్వం కొండలకు, కోనలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ లో పోయిన తొవ్వలకు ఇచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఎవరైతే రైతు వ్యవసాయం చేసుకుంటున్నారో వారికి వ్యవసాయ పెట్టుబడి రైతు భరోసా ఇవ్వాలని చెప్పడానికి కోసం విధి విధానాల కోసం కూడా ఒక కమిటీ వేసింది. రైతును రాజు చేయాలని చెప్పని సంకల్పం, రైతులకు ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి ఖాయంలో. సన్నపు వడ్లు వేసేటి వరకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వని కూడా ఒక కార్యక్రమం తీసుకున్నది. రైతుకు ఈ రోజు ఈ ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టు నుంచి సాగునీరు తీసుకోవాలని చెప్పని లక్ష్యాన్ని పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అంతిమంగా రైతులు రాజు చేయాలని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఉంది. రాబో రోజుల్లో కూడా రైతులు మరింత అభివృద్ధి పథకాలు తీసుకుని పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ రుద్రంగి కాంగ్రెస్ పక్షాన మరి రైతులతో కలిసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను ఇక తాండ్రాలో వెళ్ళినప్పుడు రైతు నోట మాట రావడం లేదు. మాకు ఈ రుణమాఫీ ఈ విధంగా చేస్తానని చెప్పి కలలు కూడా ఊహించలేమని చెప్పనమాట. ఆ విధంగా రైతుల సంతోషానికి అవధులేవు. అందుకే ఈ ప్రాంత రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్గ సహచరులకు, గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా ఈ సందర్భంగా మీ ప్రాంత ప్రజల పక్షాన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.